భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 28/2/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు మాఘమాసం బహుళ అమావాస్య శుక్రవారం అమావాస్య ఉదయం 7:06 వరకు నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు వర్జం రాత్రి 9:13 10:45 వరకు దుర్ముహూర్తాల ఉదయం 8:43 నుండి 9:29 వరకు మళ్ళీ మధ్యాహ్నం 12:35 నుండి 1:22 వరకు దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:24 సూర్యాస్తమయం 6:01 అమృత గడియలు ఉదయం 8:11 నుండి 9:43 వరకు రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం అమావాస్య కాబట్టి ఈరోజు శుభ సమయం లేదు సిద్ధియోగం రాత్రి 10 గంటలకి నాగవం ఉదయం 7:06 కిస్తుంకరణం సాయంత్రం 6:17 అలాగే భవ తెల్లవారుజామున 5:30 పూర్తిగా అమావాస్య ఉంది ఉదయం 7:06 వారం కాబట్టి అమావాస్య ఉదయం ఉంది కాదు పూర్తిగా ఉన్నట్టుగానే భావించుకోవాలి రేపటి నుంచి కూడా పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది మాఘమాసం అయిపోతుంది ఈ రోజుతోటి కూడా మాఘవ్రతాలన్నీ కూడా రేపు ఉదయానికి పాడ్యమి స్నానాలు చేసేస్తే మాఘమాసం రేపు పూర్తి అయిపోయి పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది రేపటి నుంచి కూడా దినఫలాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారి నూతన ప్రయత్నాలు స్వల్ప శ్రమతో అనుకూలతలు పాత బాకీలు వసూలయ్యే అవకాశం వృషభ రాశి కుటుంబంలో అనారోగ్య సమస్యలు శత్రువుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశం తదుపరి మిథున రాశి వారి వృత్తి వ్యాపారాలు అధిక శ్రమ అనవసరపు ఖర్చులు నిరుద్యోగులకి నిరుత్సాహం ఉండే అవకాశాలు కర్కాటక రాశి గృహ వాహన లాభాలు వివాహ ప్రయత్నాలు అనుకూలం సింహరాశి వ్యసనాల ద్వారా ధన వ్యయం గౌరవ భంగం ఉండే అవకాశం కన్యారాశి బంధుమిత్రులతో విరోధాలు అధిక శ్రమ ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు తులారాశి నూతనమైన గృహ వాహన లాభాలు విద్యార్థులకు కలిసి వచ్చే అవకాశం వృశ్చిక రాశి రుణ విముక్తి ఈరోజు ఏ కార్యం తలపెట్టినప్పటికీ అవలీలగా పూర్తయ్యే అవకాశం ధనస్సు రాశి పెండింగ్ పనులు పూర్తవుతాయి భూగృహ విషయాల్లో పేచీలు చికాకులు కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మకర రాశి భూగృహాల కొనుగోలు లేదా అమ్మకాల వల్ల లాభాలు పొందే అవకాశం కుంభరాశి నిరుద్యోగులకు అనుకూలత వ్యాపారంలో ఇబ్బందులు అధిక ధన వ్యయాలు ఖర్చులు బాగా ఉంటాయి ఈరోజు ప్రయాణాలు కూడా అనవసర ప్రయాణాలు కూడా ఉండే అవకాశాలను ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది మీనరాశి వివాహ విషయంలో జాప్యం పనులు పూర్తి కాక ఇబ్బందులు విచారం ఉండే అవకాశం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే మహాక్షః ఓం మహాక్షయాయ నమః క్షయము ఏకాక్షి అంట మహాక్షయ అంటే గొప్ప క్ష అంటే మహాక్ష అంటే గొప్ప అక్షి అంటే కన్ను కదండి గొప్ప నేత్రములు కలగవాడు కనుక విశ్వనేత్రుడు విశ్వాక్షుడు విశ్వమందు గల సమస్త ప్రాణులు సముదాయాలను అవి గావించినటువంటి సమస్త వ్యాపారాలు వీక్షించి చూసేటువంటి వాడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరో చూడరు కదా మనం తప్పులు చేస్తే పర్వాలేదు అనుకుంటాం భగవంతుడు పగలలో రాత్రిలో నిద్రలో వాయువులో వెలుతురులో సర్వము కూడా వ్యాప్తించి ఉంటాడు అన్నమాట అలా వీక్షించేటువంటి వాడు కనుక మహాక్ష అన్నారు కాబట్టి సారాంశం ఏమనగా భగవంతుడు సర్వము చూచివాడు కనుక సర్వ సందర్శనుడయ్యాడని దీని అర్థంగా మనకు చెప్పారు అందుకే మహాక్ష కన్నులు గల మహా గొప్పమైన నేత్రములు కలవాడు అని సహస్రనేత్రుడు అని కూడా అర్థం ఉందన్నమాట ఈ విధంగా చెప్పదు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి